హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి. ఆల్రెడీ దీని కటింగ్ అయితే పెట్టాను కదా. ఈ బ్లౌజ్ రెడీమేడ్ వర్క్ బ్లౌజ్ అండి. దీనికైతే ఆ బ్యాక్ పార్ట్ పక్కనే ఫ్రంట్ పార్ట్ ఇచ్చేసాడు. చాలా కష్టం అండి ఇలాంటి బ్లౌజెస్ కట్ చేయడం. నేను చాలా సింపుల్గా ఈజీగా అయితే కటింగ్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి బ్లౌజెస్ వచ్చేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేయాలి, మీకు భయం లేకుండా బిగినర్స్ అయినా కొత్తగా నేర్చుకునే వారికైనా వర్క్ బ్లౌజులు ఏ విధంగా ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలనేది నేను నా వీడియోస్లో అయితే అప్లోడ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, రక్షిత టైలరింగ్ అని కొట్టగానే మీకు నా వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి. చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వర్క్ బ్లౌజెస్ చాలా సింపుల్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ అయితే నేను అప్లోడ్ చేశాను. మీరు కటింగ్ చూస్తే చాలా ఈజీగా అయితే ఉంటుందండి. ఎటువంటి ఫియర్ లేకుండా అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చు ఇలాంటి బ్లౌజెస్. ఈ వీడియోలో అయితే చాలా ట్రిక్స్ అయితే ఉంటాయండి కటింగ్లో అండ్ స్టిచ్చింగ్లో కూడా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి లైనింగ్ అనేది ఒరిజినల్ క్లాత్ పైన అయితే ఈ విధంగా పెట్టుకున్నాం కదా. మనకి ఒరిజినల్ సైడ్ అయితే లైనింగ్ పెట్టి మిడిల్లోకి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా వచ్చిందో చిన్న చిన్న కట్ వర్క్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం టర్న్ చేసుకుంటే ఇది బ్యాక్ సైడ్ అండి. ఇది వర్క్ అనేది బ్యాక్ సైడ్ అయితే మనకి వర్క్ కనిపిస్తుంది కాబట్టి సింగిల్ ఫుట్ అయితే మనం పెట్టుకుని ఈ విధంగా పాదాన్ని పైకి లేపుతూ కూడా మనం హైట్ చేసుకుంటూ స్లోగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చండి. ఇంకా ఫుట్ తీసేసి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఫుట్ని అయితే రిమూవ్ చేసే దీన్ని స్టిచ్ చేస్తున్నాను. ఫుట్ ఉంటే మనకి కరెక్ట్గా అయితే రాదండి. ఒక్కొక్కసారి మనం ఫుట్ తీసేసుకోవడం నీడిల్తో అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను కట్ వర్క్ అనేది ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది స్లోగా అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనం మిడిల్లో కట్ చేసిన తర్వాత మనం బ్లౌజ్ని టర్న్ చేసినప్పుడు ఒరిజినల్ సైడ్ అనేది పైకి వస్తుంది. ఇటు సైడ్ మాత్రమే మనం స్టిచ్ చేస్తే మనకి వర్క్ అనేది ఎక్కడి వరకు ఉంది అనేది అయితే మనకి తెలుస్తుంది కదా. అందుకోసం వర్క్ బ్లౌజెస్ అన్నీ కూడా మనం లైనింగ్లో మిడిల్లోకి ఒక స్టిచ్ వేసేసుకొని కొంచెంగా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి చాలా బాగా అయితే వస్తుందండి వర్క్ బ్లౌజులు అనేవి. దీనికైతే చాలా కష్టంగా ఉంటుంది ఈ వర్క్ బ్లౌజెస్. మనం వర్క్ చేయించుకున్న బ్లౌజెస్ అయితే మెజర్మెంట్ ప్రకారం మన ఆది బ్లౌజ్ ప్రకారం వర్క్ చేస్తారు కాబట్టి అవి కరెక్ట్గా ఉంటాయండి. రెడీమేడ్ వర్క్ బ్లౌజెస్ ఎలా ఉంటాయంటే యూనివర్సల్గా కొంచెం లావుగా ఉండే వాళ్ళకి, సన్నగా ఉండే వాళ్ళకి కూడా ఒకేలాగా అయితే వర్క్ అయితే చేసిస్తారు. అలా వర్క్ చేసినప్పుడు మనకి చాలా వరకు ఖర్చుల్లోకి అయితే వెళ్ళిపోతుందండి. ఆ బీడ్స్ అనేవి విప్పుతూ మనం ఖర్చుల్లోకి పడకుండా చూసుకుని స్టిచ్ అయితే చేసుకోవాలి. కటింగ్ కూడా చాలా వరస్ట్గా అయితే ఇస్తాడండి. ఎందుకంటే మనకి క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ బ్లౌజ్కి అయితే నేను చూపించాను. అలానే చాలా వరకు రెడీమేడ్ వర్క్ బ్లౌజులు నేను స్టిచ్ చేసేటప్పుడు, కటింగ్ చేసేటప్పుడు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను మీకు యూట్యూబ్ ఛానల్లో అయితే పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, మీకు షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్లో అయితే మీకు చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం కొంచెం పీస్ అనేది జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసిన పెద్ద ప్రాబ్లం ఏముండదండి, మనకైతే కనిపించదు కూడా. మనం జాయింట్ చేసినట్టయితే ఏముండదు. ముందుగా అయితే ఈ రౌండ్ మొత్తం ఇలా కట్ చేసేసుకోండి. కట్ వర్క్ అయినా ఫస్ట్ రౌండ్గా అయితే తీసేసుకోవాలి. తర్వాత ఎక్కడైతే కట్ ఉందో అక్కడ కార్నర్స్లో అయితే మనం ఓపెన్ చేసుకుని దీన్ని అయితే టర్న్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ రౌండ్గా కట్ చేస్తాను కదా. ఇప్పుడు చూడండి, నేను టక్స్ ఇస్తాను. ఒక్కొక్క కట్కి ఒక్కొక్క టక్ అయితే ఇచ్చుకోవాలి. అప్పుడైతే మనకి టర్న్ చేసినప్పుడు కట్ వర్క్ అనేది నీట్గా అయితే కనిపిస్తుంది. ఇలా టక్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి దీన్ని తిరిగేస్తాం కదండి. తిరిగేసినప్పుడు మనకి కట్ వర్క్ అనేది అయితే మనకి కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా కట్ చేస్తున్నాను అనేది. ఈ విధంగా టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఫ్రంట్ పార్టే కాదు, హ్యాండ్స్కి కూడా చాలా వర్క్ అయితే ఎక్కువ హెవీగా ఇచ్చేస్తాడు. ఇలాంటి రెడీమేడ్ వర్క్ బ్లౌజెస్ చాలా తక్కువకి వస్తున్నాయి కదా అని తీసుకుంటారు. కానీ ఈ బీడ్స్ అనేవి కొంచెం కాస్ట్లీ ఉండవండి. ఆ బీడ్స్ మనకి బ్లాక్ వచ్చేస్తాయి. కొంచెం చూసుకుని అయితే కొనుక్కోండి ఫ్రెండ్స్. రెడీమేడ్ వర్క్ బ్లౌజ్ కొంచెం తక్కువకి వస్తుంది కదా అని తీసుకుంటారు. కానీ ఒక్కొక్క బ్లౌజ్ వర్క్ అయితే మనకి బీడ్స్ కొంచెం ఒరిజినల్లీ అయితే వేయరు. కొంచెం అవి డూప్లికేటివి. మనకు ఒకసారి వాష్ చేసిన వెంటనే బీడ్స్ అనేవి కూడా బ్లాక్ అయిపోతాయి. అందుకోసం మనం వర్క్ చేయించుకునే బీడ్స్ అయితే మంచి బీడ్స్ అయితే వేస్తారండి. కొంచెం కాస్ట్లీ బీడ్స్ అయితే వేస్తారు. అలాంటివి వేసినప్పుడు అయితే మనకి ఎంత వాష్ చేసినా కలర్ అనేది షేడ్ రాకుండా ఉంటుంది.
చూసారు కదా, నేను దీన్ని అయితే ఈ విధంగా టర్న్ చేశాను. మనకి ఇక్కడ ఎక్కడైనా కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే దీనికి ఒక స్టిచ్ అనేది వేసుకోవచ్చండి. దీనికైతే హెవీ వర్క్ అయితే ఉంది. ఇటువంటప్పుడు మనకి ఎక్కడ ప్లేస్ ఖాళీ ఉంటే అక్కడ ఫుట్ని అయితే మనం పైకి లేపుకుంటూ వేసుకోవాలి. లేదంటే నీడిల్తో అయినా నెక్క చుట్టూ అయితే స్టిచ్ చేసుకోవాలండి. నాకు వేయడానికంటే అస్సలు ప్లేస్ లేదు. మనం ఒకవేళ నెక్క చుట్టూ ఒక స్టిచ్ వేద్దామన్నా బీడ్స్ నీడిల్కి అడ్డం వచ్చి నీడిల్ అనేది ఇరిగిపోద్ది. అందుకోసం మనం ఏం చేయాలంటే దానికి నీడిల్తో దారం ఎక్కించుకుని వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్కి నేను ఏ విధంగా జాయిన్ చేస్తున్నాను పీస్ అనేది. చూసారు కదా, నెక్ అనేది ఈ విధంగా ఇచ్చాడు. ఎంత పీస్ జాయింట్ పడుతుందో చూడండి. మనకి ఎక్కడ జాయింట్ పడుతుందో అక్కడైతే పీస్ అనేది జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం లైనింగ్ మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకుని ఉంచుకుంటాం కదా, అది పెట్టిన తర్వాత మిగిలిన పీస్ అనేది తీసేసుకోవచ్చు. ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుందో ఒకసారి అయితే ఈ విధంగా చూసుకోవాలి. నేను నెక్ అనేది ముందుగా కట్ చేయలేదు, ఓన్లీ మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. చూడండి, టక్స్ అనేవి ఇచ్చుకున్నాను. ఆ టక్ ప్రకారం ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటే దాన్ని టర్న్ చేసిన తర్వాత మనకి ఎంత పీస్ అవసరం అవుతుందో అంతా ఉంచుకొని మిగిలిన అయితే కట్ చేసేయచ్చు. మీరు కటింగ్ వీడియో చూస్తే ఈ స్టిచ్చింగ్ వీడియో అనేది అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మనకి లైనింగ్కి అయితే జాయింట్ పడుతుంది, కానీ మెయిన్ క్లాత్కి అయితే చూసారు కదా ఫ్రంట్ పార్ట్కి ఎక్కడ జాయింట్ పడింది అనేది. దీన్ని ఈ విధంగా టక్స్ ఇచ్చుకుని ఫ్రంట్ నెక్ అయితే టర్న్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనం బ్యాక్ సైడ్కి అయితే తిప్పేసుకోవచ్చండి. తిప్పిన తర్వాత మనకి ఇక్కడ కూడా మనకి నీడిల్తో చేత్తో వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే నీడిల్ పడుతుంటే నీడిల్తో స్టిచ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం ప్లేస్ కనిపించింది, దానివల్ల నేనైతే నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా వేసిన తర్వాత చూడండి, ఎక్స్ట్రా పీస్ అంతా కూడా మనం చుట్టూ లైనింగ్ అయితే జాయిన్ చేసేసుకుని మిగిలిన పీస్ అయితే కట్ చేసేసుకోవచ్చు. ఇలా ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకున్నా మనకి పెద్ద ప్రాబ్లం ఉండదండి. డాట్స్ వచ్చేస్తాయి కాబట్టి అసలు మనం జాయిన్ చేసినట్టయితే తెలియదు. మీరు కటింగ్ వీడియో చూస్తే అయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది నేను ఎలా కట్ చేశాను, ఎలా కుట్టాను అనేది. ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా రావాలంటే రాదండి ఒక్కొక్కసారి. అటువంటప్పుడు వాళ్ళు కరెక్ట్గా వేయరు, కొంచెం వాళ్ళు యూనివర్సల్గా వేసేస్తారు. కాబట్టి మనం ఈ విధంగా కట్ చేసుకుని కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా, మనం అసలు జాయిన్ చేసినట్టే పీస్ తెలియకుండా నేనైతే స్టిచ్ చేశాను. ఏ విధంగా వచ్చిందో ఫ్రంట్ సైడ్ అయితే చూడండి ఫ్రెండ్స్. అసలు ఏం తెలుస్తుందో ఏం తెలియట్లేదు కదా, చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. నా వీడియో చూడండి, కటింగ్ మీరు కూడా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా, కొంచెం జాయింట్ పడిన పీస్ అయితే మీకు కనిపిస్తుంది. మనకి షోల్డర్ దగ్గర వర్క్ రాకుండా చూసుకోవాలండి. కటింగ్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ అయినా మనం లీవ్ చేసుకుని అయితే కట్ చేసుకోవాలి. చూడండి, దీనికి కూడా కొంచెం పీస్ అయితే జాయింట్ పడుతుంది. మనం ఎక్కడ జాయింట్ పడుతుందో అక్కడ వేసుకుని స్టిచ్ చేసుకోవడమేనండి. మీరు ఈ వీడియో కటింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. మనం కరెక్ట్గా వర్క్ ప్రకారం చూసుకొని ఇలా జాయింట్ పడినా పర్వాలేదు, మనకి కనిపించిన ప్లేస్లో జాయింట్ పడినా మనకేం తెలియదండి. మీరు ఈ ట్రిక్స్ యూజ్ చేసుకుని మీరు కూడా ఇలాంటి వర్క్ బ్లౌజులు వచ్చేటప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఈ వర్క్ బ్లౌజుల్లో మీకు అర్థమవుతుందండి. ఇప్పటి వరకు రక్షిత టైలరింగ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంతమందికి రీచ్ వెళ్ళేలాగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక పీస్ కూడా జాయింట్ పడుతుంది చూసారు కదా, నాకు సైడ్ కూడా తక్కువ వచ్చిందండి. కొంచెం అలా తక్కువ వచ్చినప్పుడు పర్వాలేదు, ఇది కూడా ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఎక్కడ తక్కువ వస్తే అక్కడ వేసుకోవాలి. ఇలాంటి రెడీమేడ్ బ్లౌజెస్ అనేవి కరెక్ట్గా రావండి. ఏ సైజు వాళ్ళకైనా ఒకే మెజర్మెంట్తో అయితే ఇవి స్టిచ్చింగ్ చేసేస్తారు. అందుకోసం మనం కొనుక్కునేటప్పుడే వర్క్ అనేది చూసుకోవాలి. కొంచెం టైలరింగ్ తెలిసిన వాళ్ళు అయితే ఏ పార్ట్ ఎక్కడ వచ్చింది అనేది చూసుకుని అయితే తీసుకుంటారు. తెలియని వాళ్ళు అయితే పాపం ఇలానే కొనుక్కుంటూ ఇస్తారు కాబట్టి స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఇబ్బంది. స్టిచ్చింగ్ చేసేవాళ్ళు కూడా కరెక్ట్గా చూసుకుని వాళ్ళకి చెప్పే చేయాలండి, లేదంటే మాకు ఇలా వేశారు అలా వేశారు అంటారు. కాబట్టి ముందుగా ఈ పార్ట్ అయితే ఇలా వస్తుందమ్మా, కరెక్ట్గా సరిపోదని కస్టమర్కి అయితే ముందు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేదంటే ప్రాబ్లం మనం ఫేస్ చేయవలసి వస్తుంది. కాబట్టి ముందుగానే వర్క్ అనేది ఎలా వచ్చిందనేది చూసుకుని మాత్రమే మనం తీసుకోవాలండి ఎవరికైనా స్టిచ్ చేసేటప్పుడు. చూసారు కదా, ఇదిగోండి నేను
ఏ విధంగా వేస్తున్నాను అనేది. మనం నెక్ ముందు కట్ చేయలేదు కదా, అందుకోసం చూసుకోవాలండి. చూసుకుని కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది, 2 పార్ట్లు కరెక్ట్గా వచ్చినాయా లేదా అనేది చూసుకుని నెక్ అనేది నేను ఇప్పుడైతే స్టిచ్ చేస్తున్నాను. దీనికి కూడా మార్కింగ్ పెట్టుకుని అయితే స్టిచ్ చేస్తున్నానండి. మ్యాక్సిమం ఫ్రంట్ నెక్ అయితే 6 ఇంచెస్ ఎవరికైనా సరిపోతుంది. కొంచెం బ్రాడ్ కావాలనుకుంటే 6.5 పెట్టుకుంటే సరిపోతుందండి. ఫ్రంట్ పార్ట్కి మనకి జాయింట్స్ అనేవి పడతాయి. అలానే హ్యాండ్స్కి ఒక్కొక్కసారి హ్యాండ్స్కి కూడా చాలా తక్కువ ఇచ్చేస్తూ ఉంటారు. హ్యాండ్ వర్క్ అయితే లెంత్ ఎక్కువ పెట్టేస్తూ ఉంటారండి. అలాంటప్పుడు మనం సరేలే వాళ్ళ ఆది ప్రకారం కట్ చేసుకుందాం అనుకుంటే అది పొరపాటేనండి. ఎందుకంటే వాళ్ళ ఆది ప్రకారం కట్ చేయడానికి అది మగ్గం వర్క్ బ్లౌజెస్ కదా, మనం ఒకటి ఏమాత్రం కట్ చేసినా మిగిలినవి అన్నీ కూడా ఊడిపోతాయి బీడ్స్ అనేవి. అందుకోసం వర్క్ పోకుండా లెంత్ అనేది కొంచెం ఎక్కువే పెట్టుకుని కట్ చేసుకోవాలి. ఆ లెంత్ ప్రకారం కట్ చేయాలి, ఆది బ్లౌజ్ ప్రకారమే కట్ చేయాలనుకుంటే మనకి ఆ బీడ్స్ అనేవి మొత్తం కూడా పాడైపోతాయండి. అందుకోసం చూసుకుని హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చూసుకున్న తర్వాతే అప్పుడు కస్టమర్ యొక్క లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. కొంచెం పొడవు వచ్చినా పర్వాలేదు, కానీ వాళ్ళు ఇచ్చింది ఇంతే లెంత్ ఉంది కదా అని చెప్పేసి మీరు కట్ చేశారంటే వర్క్ మొత్తం పోతుంది. అలా చేయకుండా మనం వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ కంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, ఆది బ్లౌజ్ ప్రకారం కాకుండా వర్క్ ప్రకారం అయితే మనం లెంత్ అనేది పెట్టుకోవాలి. మనం ఆది ప్రకారం లెంత్ పెట్టామంటే వర్క్ అనేది రెడీమేడ్ బ్లౌజెస్కి కొంచెం లెంత్ ఎక్కువ ఇస్తారండి. 11.5 అలా వచ్చేస్తుంది. కస్టమర్ యొక్క హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ ఉందనుకోండి. వర్క్ లెంత్ ఒకసారి చెక్ చేసుకోవాలి. వర్క్ లెంత్ 11 ఉండొచ్చు. అటువంటప్పుడు మనం 10 ఇంచెసే పెట్టామనుకోండి లైనింగ్, అప్పుడు వర్క్ అంతా కూడా మనకు ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది. చూసారు కదా, దీనికి కూడా జాయింట్ వేసిన నేను ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది మనకి ఏం తెలియదండి. మనం జాయింట్ పడినా కానీ బ్లౌజ్ మొత్తం కూడా బాగుంటుంది. బ్లౌజ్ పాడవకుండా కుడితే చాలు, మనకి ఎలా కుట్టామనేది ఫ్రంట్ పార్ట్కి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. చూసారు కదా, నేను ఇక్కడ 2 పీసెస్ అయితే జాయిన్ చేశాను. మరి అలా జాయిన్ చేసుకుని అయితే కుట్టుకోండి ఫ్రెండ్స్. డాట్ అనేది 2.35 అయితే వేస్తానండి. లెంత్ వచ్చేసి 2 ఇంచెస్ 2.5 అయితే పెట్టుకుని వేస్తాను నేను ఎప్పుడు కూడా. చూసారు కదా, ఇక్కడ కింద నుంచి మీరు 2.5 ఇంచ్కి అయితే మెయిన్ డాట్ యొక్క లెంత్ పెట్టుకోవాలి. అలానే ఉక్సుల పట్టి దగ్గర డాట్ కూడా 2.5 అయితే పెట్టుకోవాలండి. 2.5 ఇంచుకి ఒక డాట్ పెట్టుకుని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక డాట్ ఉంటుంది కదా, అది మెయిన్ డాట్ పట్టుకుని అయితే వేసుకోవాలి. మెయిన్ డాట్ దగ్గర నుంచి ఈ విధంగా పట్టుకుని ఆర్మ్ రౌండ్ దగ్గర పట్టుకుని కింద డాట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి 1.5 ఇంచుకి అయితే మార్క్ పెట్టుకోవాలండి. 1.5 ఇంచ్ వరకు కూడా మనం ఈ విధంగా 3 డాట్లు అనేది వేసేసుకుంటే కరెక్ట్గా బ్లౌజ్కి అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి. చూసారు కదా, అలా మనం 2 పార్ట్లు కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ డాట్ 2.5 పెట్టుకుని వేసుకోవాలి. షోల్డర్ దగ్గర కరెక్ట్గా పట్టుకునండి వేసుకోవాలి. మెయిన్ డాట్ వచ్చేసి లెంత్ 2.5 ఇంచ్ అయితే పెట్టుకోవాలి, అంటే 2.5 పెట్టుకోవాలి. అలా ఉక్సుల పట్టి దగ్గర కూడా 2.5 పెట్టుకుని వేయాలి. అలాగే చంక రౌండ్ దగ్గర కూడా మనం కరెక్ట్గా మెయిన్ డాట్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ గ్యాప్ ఉంచి అయితే వేసుకోవాలి. గ్యాప్ చూసుకుంటే సరిపోతుందండి, డాట్ లెంత్ అయితే చూసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ గ్యాప్ ఎంత ఉంచామనేది అయితే ఇంపార్టెంట్. ఇలా టేప్ పెట్టుకుని మీరు మార్కింగ్ పెట్టుకుని వేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, ఆర్మ్ రౌండ్ దగ్గర నేను కింద మెయిన్ డాట్ అయితే పట్టుకుని వేస్తున్నానండి. ఈ విధంగా వేసేటప్పుడు కింద మెయిన్ డాట్ దగ్గర నుంచి మనం పెట్టుకుంటే సరిపోతుంది. చంక రౌండ్ దగ్గర డాట్ కూడా ఈ విధంగా క్రాస్గా వేసుకుంటూ కింద డాట్ దగ్గర నుంచి ఒక 1.5 ఇంచ్ అయితే గ్యాప్ ఉంచుకోవాలి. 1.5 ఇంచ్ గ్యాప్ ఉంచుకోవాలి. చిన్న బ్లౌజెస్ అయితే పెద్ద సైజ్ బ్లౌజెస్ అయితే పెద్దవాళ్ళ బ్లౌజెస్ అయితే 2 ఇంచెస్ గ్యాప్ అయితే ఉంచుకోవాలండి. చూడండి, ఫ్రంట్ 2 పార్ట్స్ కూడా రెడీ అయినాయి కదా, వీటికి షేప్ బెల్ట్లు అయితే వేసుకుందాం.
బ్యాక్ పార్ట్కి మనం నడుముకి చుట్టూ కూడా ఇందక్కడ వేయలేదు కదండి, మెడ చుట్టూ కూడా ఇలా పైకి లేవకుండా ఉండాలంటే మనం సూదితో స్టిచ్ చేసుకోవచ్చు అండి. మరి బీడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు పడదు కదా, వర్క్ నీడిల్ అనేది పడదు కాబట్టి మనం ఆ విధంగా నెక్క చుట్టూ కూడా ఒక స్టిచ్ కాలుతో వేసుకోవచ్చు. లేకపోయినా పర్వాలేదండి, ఏమవుదు. వేయకపోయినా ఏమవుదు, చుట్టూ జాయిన్ చేసేస్తున్నాం కాబట్టి ఏమవుదు. ఇలా సర్దుకుంటే నీట్గా మనం ఫింగర్స్తో మూవ్ చేసుకుంటూ ఉండాలి. బ్లౌజ్ మొత్తం కూడా ఫింగర్స్తో మూవ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేయాలండి. బీడ్స్ మనకి అక్కడక్కడ అడ్డొస్తూ ఉంటాయి కదా, అలాంటివి మనం తీసుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఎప్పుడు నీడిల్ మనకి కట్టర్ నీడిల్ దగ్గర ఉండాలండి. కట్టర్ నీడిల్తో అయితే మనకి తొందరగా కట్ అవుతాయి. చుట్టూ కూడా నేను మొత్తం లైనింగ్ అయితే ఈ విధంగా జాయిన్ చేసేస్తున్నాను. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది కటింగ్ చేసుకోవాలండి. కటింగ్ చేసేటప్పుడు మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర కంపల్సరీ 1 ఇంచ్ అయినా గ్యాప్ ఉంచుకోవాలండి. లేదంటే మనకి కుట్లలోకి అయితే వచ్చేస్తుంది. షోల్డర్ దగ్గర కుట్లు ఉంటాయి కదా, ఆ కుట్లలోకి వస్తే మొత్తం కట్ అయిపోతుందండి. ఈ మిగిలిన పీస్ ఉంటే మనం దీన్నే ఫోల్డ్ చేసి అయితే మనం నడుము బెల్ట్ కింద అయితే స్టిచ్ చేసేయచ్చు. కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి దీన్నే నేను ఫోల్డ్ చేసి అయితే కుట్టేస్తున్నాను. లేదు పైపింగ్ వేయాలంటే పైపింగ్ వేసుకోవచ్చండి. అంచైతే ఒక స్టిచ్ చేసి దీన్ని ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ హెమ్మింగ్ చేస్తాం కాబట్టి కొంచెం దూరంగా అయితే కుట్టి పడేలా అయితే వేసుకోవాలండి. నాకు బీడ్స్ అనేవి అడ్డొస్తున్నాయి, దీన్ని అయితే నేను రిమూవ్ చేస్తున్నాను. ఎక్కడ బీడ్స్ అడ్డొస్తున్నాయో వాటిని రిమూవ్ చేసేసుకోవాలి నీడిల్తో. ఈ బీడ్స్ బ్లౌజెస్ ఇదే తలపోటండి. మనకి వర్క్ ఏమో కస్టమర్ యొక్క బ్లౌజ్ ఏమో చిన్నగా ఉంటుంది, ఈ వర్క్లు ఏమో ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. మనకి స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇలాంటి బ్లౌజెస్. నార్మల్ బ్లౌజ్ కుట్టేంత ఈజీ కాదండి వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేయడం అనేది. చాలా జాగ్రత్తగా కటింగ్ చేయాలి, జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఇది కట్ చేసినా స్టిచ్ చేసినా కానీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో వర్క్ అనేది. ఇప్పుడు హ్యాండ్స్కి కూడా నేను పీస్ అనేది జాయింట్ వేస్తున్నాను. లైనింగ్కి ముందుగా జాయిన్ చేసేసుకుంటే మనకి ఎప్పుడు కూడా ఈ మీటర్ క్లాత్ తీసుకున్నా కానీ కంపల్సరీ జాయింట్ పడుతుందండి. మీటర్ ఫ్యాబ్రిక్ అంటున్నాం కానీ పీస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మనం దీన్ని తడిపి ఆరేయాలి. లైనింగ్ ఎప్పుడు కూడా తడిపి ఆరేసుకోవడం వల్ల మనకి తర్వాత బ్లౌజ్ అనేది ముడతలు రాకుండా ఉంటుంది. ముందుగా మనం తడిపి ఆరేయలేదు అనుకోండి, బ్లౌజ్ తర్వాత సింక్ అయిపోతుంది. సింక్ అయినప్పుడు ఏంటంటే మనకి బ్లౌజ్ మొత్తం కూడా ముడతలుగా కనిపిస్తూ ఉంటుంది. అందుకోసం బ్లౌజ్ పీస్ ముందే మనం తడిపి ఆరేసుకుని దాన్ని ఐరన్ చేసిన తర్వాత అయితే కటింగ్ చేసుకోవాలి. ఇలా మీటర్ పీస్ అంటున్నాం కానీ ఈ హ్యాండ్స్ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల మనకి చాలా పీస్ అయితే సరిపెట్టవలసి వస్తుంది. లేదంటే మళ్ళీ మన దగ్గర ఉన్న పీస్ ఏదైనా వేసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఎక్స్ట్రా ఉన్నది అయితే ఈ విధంగా కటింగ్ అయితే చేసేయచ్చు. జాయిన్ చేసిన తర్వాత 2 హ్యాండ్స్ కూడా ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఒరిజినల్ చిన్న సైజ్ బ్లౌజెస్ అయితే మనకి సరిపోతాయి, కానీ కొంచెం పెద్ద సైజ్ బ్లౌజెస్ అయితే కంపల్సరీ ఆర్మ్ రౌండ్ దగ్గర అయితే పీస్ అనేది జాయింట్ పడుతుంది. ఉన్న పీస్లోని ప్రతిదీ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుని మనం కటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. చిన్న పీస్ కూడా మనం వేస్ట్ చేయకుండా దీన్ని అయితే బ్లౌజ్ అనేది కంప్లీట్ చేయాలి. ఎందుకంటే మన దగ్గర ఉన్నది మనం బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఉన్న పీసెస్ అయితే మనం పడేస్తూ ఉంటాం. అలా పడేయడం వల్ల మనకి తర్వాత కస్టమర్ యొక్క చూసుకున్న తర్వాత బ్లౌజ్ చూసుకున్న తర్వాత మళ్ళీ హ్యాంగింగ్స్ వేయండి అయ్యేయండి అంటూ వస్తారు కదా. అటువంటిప్పుడు సేమ్ పీస్ కావాలంటే కష్టం అవుతుంది. పూర్తిగా కంప్లీట్ అయ్యి కస్టమర్కి ఇచ్చిన తర్వాత ఒక 2 డేస్ వరకు అయినా సరే ఆ పీసెస్ మన దగ్గర ఉంచుకోవడం మంచిది.
లేదంటే వాటిని మళ్ళీ సేమ్ పీస్ కావాలంటే రాదు కదండి, మళ్ళీ ఏదో ఒకటి చెప్తూ ఉంటారు కొంతమంది. అటువంటప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. కరెక్ట్గా పర్ఫెక్ట్గా స్టిచ్ కుదిరింది అనేంతవరకు కూడా మన దగ్గర ఉన్న పీసెస్ అనేవి పడేయకూడదు. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఏ విధంగా జాయిన్ చేశాను. మీరు కూడా పీస్ తక్కువ అవుతుంది, ఈ విధంగా జాయిన్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం హ్యాండ్స్ రెండు కూడా ఈ విధంగా అయింది కదా. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్కి ఏ విధంగా స్టిచ్ చేయాలనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్. వర్క్ దగ్గర అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి మిడిల్లోకి. లైనింగ్ పీస్కి కూడా మనం కరెక్ట్గా మిడిల్లోకి ఈ విధంగా పెట్టుకుని స్టిచ్ అయితే చేయాలండి. ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసుకోవాలి, కట్ వర్క్ కదా, అయినా మనం ఒక స్టిచ్ అయితే స్ట్రైట్గా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసిన తర్వాత దీన్ని టర్న్ చేస్తే మనకి వర్క్ అనేది కనిపిస్తుంది. ఆ వర్క్ కనిపించినప్పుడు మనం కట్ వర్క్ అనేది ఇవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, టక్స్ అయితే ఈ విధంగా ఇచ్చుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా టర్న్ చేసిన తర్వాత ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం గ్యాప్లో చూసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. కొంచెం పాదాన్ని పైకి లేపుతూ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా వేసామనేది. చూసారు కదా, చుట్టూ కూడా లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. హ్యాండ్ మొత్తం కూడా ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. బ్లౌజ్ హ్యాండ్ మొత్తం చుట్టూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకోవాలి. 2 హ్యాండ్స్ కూడా మనం ఇదే విధంగా రెడీ చేసుకోవాలండి. ఎక్స్ట్రా పీస్ అనేది కటింగ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, వర్క్కి అడ్డం రాకుండా హ్యాండ్ అనేది కటింగ్ చేసాం కాబట్టి మనకి స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంది. లేదంటే వర్క్ చూసారా మనకి కటింగ్ అయిపోతే బ్లౌజ్ అందం ఉండదు కదండి. అందుకోసమే హ్యాండ్ లెంత్ అనేది ఎక్కువ పెట్టుకుని మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. దీనికి నాకు పీస్ కొంచెం తక్కువైంది కదా మెయిన్ క్లాత్, దాన్ని అయితే నేను ఈ విధంగా సైడు జాయిన్ చేస్తున్నాను. మనం స్టిచ్ చేసిన తర్వాత కూడా జాయిన్ చేసుకోవచ్చండి. చిన్న పీస్ అనేది కొంచెం ఆర్మ్ రౌండ్ దగ్గర మాత్రమే కొంచెం తగ్గుతుంది కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి ఏ విధంగా జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా వచ్చిందనేది. హ్యాండ్ మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఇంకొక హ్యాండ్ కూడా మనం రెడీ చేసుకోవాలండి. మిడిల్లో అయితే ఒక టక్ ఇచ్చుకోవాలి. ఇక్కడ నాకు షోల్డర్ దగ్గర ఒక హ్యాండ్కి అయితే బీడ్స్ అనేవి కొంచెం అడ్డొస్తున్నాయండి. అందుకోసం కొంచెంగా అయితే అడ్డొచ్చినవి కొంచెం తీసాను. నేను రెండు రెడీ చేసిన తర్వాత ఆపోజిట్ సైడ్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం దీనికి కొంచెం లోతు తీస్తాం కదా, ఫ్రంట్ పార్ట్కి కొంచెం లోతు తీస్తాం కదా, అలాగా మనం కొంచెం డౌన్ చేయడం వల్ల ఇక్కడ రింకిల్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఈ విధంగా మనం 2 హ్యాండ్స్ని రెడీ చేసుకోవాలి.
ఈ బ్లౌజ్ అయితే కస్టమర్ చాలా బాగా కుదిరిందన్నారండి. నేను ఇచ్చిన తర్వాత మీకు అప్లోడ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా అయితే మనం స్టిచ్ చేసుకోవాలి దీన్ని. మనకి ఎక్కడైతే స్టిచ్చింగ్కి ఇబ్బంది పడతామో అక్కడైతే కొంచెం తీసుకోవాలి, తప్పదు. కొంచెం కష్టమేనండి ఇలాంటి బ్లౌజెస్. హెవీ వర్క్ వచ్చినాయి, కొంచెం కష్టంగానే ఉంటాయి, కానీ చాలా జాగ్రత్తగా అయితే మనం కుట్టుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్లో అయితే స్టిచ్ చేసేసుకుందాం. 3 పీసెస్ అయితే పెట్టుకోవాలండి. మెయిన్ క్లాత్, లైనింగ్, ఇంకొక మిడిల్లో ఒక చిన్న పీస్ ఏదో ఒకటి అయితే పెట్టుకుని అయితే మనం స్టిచ్ చేసుకుంటే స్టిఫ్గా అయితే ఉంటుంది. 3.5 ఇంచెస్ అన్నది మనం ఆపోజిట్ సైడ్లో పెట్టుకుని అయితే వేసుకోవాలి షేప్ బెల్ట్లు అనేవి. చూడండి, ఇక్కడ టక్ ఇచ్చాను కదా 3.5 ఇంచెస్ దగ్గర, దానికి ఆపోజిట్ సైడ్లోనే ఇంకొకటి కూడా రావాలి. ఈ విధంగా టక్స్ ఇచ్చేసుకుని షేప్ బెల్ట్ అనేది తిరిగేసేసుకోవచ్చు. నేను బ్లౌజెస్కి 3.5 ఇంచ్ అయితే ఉక్సులు పట్టే దగ్గర 3 ఇంచెస్ అయితే సైడ్ జాయింట్ దగ్గర పెట్టి అయితే స్టిచ్ చేస్తానండి. నాకు కరెక్ట్గా సరిపోతాయి ఏ బ్లౌజ్కైనా అని. ఫ్రంట్ లెంత్ వచ్చే షేప్ దింపు చూసుకుంటే సరిపోతుంది. షేప్ దింపులోంచి మనం లెస్ చేసుకుంటే ఇది షేప్ బెల్ట్ అనేది తెలిసిపోతుంది. బ్యాక్ పార్ట్ మనం 16 ఇంచెస్ పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రంట్ పార్ట్ షేప్ దింపు 13 ఇంచెస్ పెట్టుకుంటే ఇంకా 3 ఇంచెసే కదా మనకి రిమైనింగ్ మిగిలేది. ఆ 3 ఇంచెస్కి ఇంకొక 1/2 ఇంచు కానీ 1 ఇంచ్ కానీ యాడ్ చేసుకుంటే 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి బ్లౌజు ఖర్చులకు పోను కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా అయితే షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలండి. మనం క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని అంచనా వేసుకుంటే మనకి షేప్ బెల్ట్ ఎంత పడుతుంది అనేది తెలుస్తుంది. మీకు అర్థమైందా ఫ్రెండ్స్? బ్యాక్ పార్ట్ 14 ఇంచెస్ ఉందనుకోండి, ఫ్రంట్ షేప్ దింపు 12 ఇంచెస్ ఉందనుకో, మనకి ఎంత కావాలి? 14 ఇంచెస్లో 12 ఇంచెస్ తీసేస్తే ఇంకా 2 ఇంచెస్ అవసరం అవుతుంది. ఆ 2 ఇంచెస్కి ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే ఖర్చులకి, అప్పుడు 3 ఇంచెస్ ఉక్సులు పట్టే దగ్గర 2.5 అయితే సైడ్ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, షేప్ బెల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ని మైనస్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది వస్తుంది. అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. బెల్ట్ అనేది మనకి నచ్చినట్టు వేయడం కాదు, కానీ బ్యాక్ పార్ట్ నుంచి లెస్ చేసుకుంటే మనకి మిగిలిన రిమైనింగ్ ఏదైతే ఉందో అది మనకి సరిపోతుంది. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుని షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకుని దీనికి ఒక 1/2 ఇంచు వదిలేసి ఈ విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. మెయిన్ డాట్ని కొంచెం ఫోల్డ్ చేసుకుని, నేను ఎప్పుడు కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటానండి. స్టిచ్ చేసిన తర్వాత అయితే దీన్ని కట్ చేసేస్తాను. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకుంటాను. దీనికి నేను డబుల్ కుట్ అయితే వేయట్లేదు, దీనికి వార్లక్ అయితే చేస్తాను కదా, అందుకోసం నేను తర్వాత వార్లక్ చేసిన తర్వాత అప్పుడు టాప్ స్టిచ్ అయితే వేస్తాను. ఇది కూడా చూడండి, ఒక 1/2 ఇంచ్ పైకి అయితే పెట్టుకుని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్స్ట్రా బెల్ట్ ఉంటే మనం కట్ చేసేసుకోవచ్చు. దీనికి వార్లక్ చేసి అప్పుడు పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవచ్చు. చూసారు కదా, నేను వార్లక్ చేశాను కదా, ఇప్పుడు పైన అయితే ఒక స్టిచ్ వేసేస్తాను. ఈ వార్లక్ చేయడం కూడా ప్రతి పార్ట్కి ముందుగానే చేయాలండి. స్టిచ్ చేసేసిన తర్వాత అయితే కుదరం. ఏ పార్ట్కి ఆ పార్ట్ వార్లక్ చేసిన తర్వాతే మనం స్టిచ్ చేసుకోవాలి. టూ ఇంచెస్ వెడల్పు ఉండేలాగా మనం ఒక పీస్ అయితే తీసుకుని ఇలా ఆపోజిట్ సైడ్లో పెట్టుకోవాలండి. 2 పార్ట్లు ఆపోజిట్ సైడ్లో పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసి అయితే ఉక్సులు బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఒక టక్ ఇచ్చుకుంటే మనకి తొందరగా తిరుగుతుంది. ఇది ఉక్సులు పట్టీ అండి. ఉక్సులు పట్టీ మనకి మన వైపు పెట్టుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఉక్సులు, లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో మన ఫేస్కి ఎదురుగా 2
ఫ్రంట్ పార్ట్లో పెట్టుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నదానికి ఉక్సుల బెల్ట్ అయితే వేసుకోవాలి. రైట్ సైడ్ ఉన్నదానికి కాజాల బెల్ట్ వేసుకోవాలండి. కాజాల బెల్ట్కి అయితే ఈ విధంగా ఫోల్డ్ చేయకుండా అయితే స్టిచ్ చేయాలి. ఫోల్డ్ చేయకుండా 2 పీసెస్ అయితే పెట్టుకుని స్టిచ్ చేయాలి. మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు పెట్టుకుని సింగిల్గా అయితే ఇలా స్టిచ్ చేసేయాలి. ఇక్కడ కొంచెం డాట్ ఉంది కదా, డాట్ని కిందకి పెట్టుకోవాలండి. కింద వైపుని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఇలా తిప్పిన తర్వాత ఫస్ట్ సైడ్ ఒక ఫోల్డ్ అయితే చేసి ఇంకొక ఫోల్డ్ అయితే చేసుకోవాలి. చూడండి, నేను 2 ఫోల్డ్ అయితే చేస్తాను. ఇక్కడ ఇది కాజాల బెల్ట్ కదా, కొంచెం 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసిన తర్వాత సైడ్ ఒక కుట్టు వేసేసుకోండి. మీకు తొందరగా ఫోల్డింగ్ అనేది తిరుగుతుంది. 2 ఫోల్డింగ్స్ ఒకేసారి చేస్తే కమ్ముని కుట్టడం కష్టంగా ఉంటుంది కాబట్టి ముందుగా ఒక ఫోల్డ్ అయితే స్టిచ్ చేసేయండి. తర్వాత దాన్ని ఇంకొక ఫోల్డ్ చేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేయొచ్చండి. షోల్డర్ దగ్గర వర్క్ లేదు కాబట్టి మనకి జాయిన్ చేయడానికి ఈజీగా ఉంది. అదే వర్క్ ఉంటే కష్టం కదా, వర్క్ రాకుండానే చూసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఈ విధంగా కట్ చేసుకోవాలండి. 2 పార్ట్స్ కూడా నేను జాయిన్ చేసేస్తున్నాను. దానికి కూడా ఓవర్లాక్ అయితే చేసుకోవాలి. చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసేద్దామండి. 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి షోల్డర్ జాయింట్ దగ్గర. ఇప్పుడు హ్యాండ్ స్టిచ్ చేద్దాం ఫ్రెండ్. మనం ఫ్రంట్ లోతు తీసుకున్నది ఫ్రంట్కి వచ్చేలా అయితే పెట్టుకోవాలి. ఏ పార్ట్ ఫ్రంట్కి ఏ పార్ట్ బ్యాక్ సైడ్కి చూసుకుని షోల్డర్ దగ్గర నుంచి అయితే ఈ విధంగా జాయిన్ చేయాలి. హ్యాండ్ మొత్తం కూడా మనం ఈ విధంగా 2 కలుపుకుంటూ వర్క్కి అడ్డం రాకుండా జాగ్రత్తగా ఇలాగా చూసుకుంటూ అయితే స్టిచ్ చేయాలి. రెండో సైడ్ కూడా షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా జాయిన్ చేస్తున్నాను. 2 సైడ్స్ కూడా ఇలా మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంటే మనం కట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఏ విధంగా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్ మొత్తం కూడా ఈ విధంగా వచ్చింది నీట్గా. ఇప్పుడు రెండో వైపున కూడా హ్యాండ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. టూ సైడ్స్ కూడా నేను హ్యాండ్ జాయింట్ అయితే చేసి షోల్డర్ దగ్గర ఇలా పైకి లేవకుండా అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. సేమ్ ఇందాక జాయిన్ చేసినట్టే జాయిన్ చేశానండి. రెండు వైపులా కూడా షోల్డర్ దగ్గర మనకి ఖర్చు ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే పైకి లేవకుండా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చిందో. ఇప్పుడు సైడ్ జాయింట్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా నేను ఒక స్టిచ్ అయితే వేసేస్తాను. తర్వాత ఆది బ్లౌజ్ ప్రకారం ఒకసారి మెజర్ చేసుకుని మార్కింగ్ అయితే పెట్టుకుని అప్పుడు అయితే వేస్తానండి. ముందుగా రఫ్గా అయితే నేను ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటాను. తర్వాత ఒకసారి చూసుకుని కరెక్ట్గా ఉందన్నాక మిగిలిన స్టిచ్చెస్ అయితే వేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇలాంటి వర్క్ బ్లౌజులు చాలా కేర్ఫుల్గా అయితే మీరు కటింగ్ చేసుకోండి. మీకు ఈజీగా కటింగ్ చేయాలనుకుంటే నా వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ అయితే డాట్స్ వేసుకోవాలి. 2 డాట్స్ వేసిన తర్వాత
బ్లౌజ్ ఎంత లూజ్ ఉందనేది అయితే చెక్ చేసుకోవాలండి. ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మాకు ఇంకా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ వల్ల మాకు కొంచెం రీచ్ అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఈజీ టిప్స్తో అయితే నేను ఇంకా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి ఫ్రెండ్స్, పూర్తిగా ఈ విధంగా కంప్లీట్ అయింది. ఎక్స్ట్రా నేను స్టిచ్చెస్ అనేవి తర్వాత ఒకసారి చెక్ చేసుకుని అయితే వేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి నేను దీనికి సైడు ఓవర్లాక్ చేయడానికి అయితే తీసుకున్నాను. ఇది వీడియో అనేది నేను ఆఫ్ చేయకుండా అయితే వెళ్ళవలసి వచ్చింది. ఓవర్లాక్ చేయడం కోసం అయితే నేను పక్కకు అయితే వెళ్ళి వేసానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత బ్లౌజ్ లుక్ అయితే చూసారు కదా, చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.